కష్టమే. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మన వైజాగ్ అలా డల్గా ఉంటే అలా అబ్బాయిలు అక్కడే చెప్పాడు సీరియస్గా మాట్లాడొద్దని. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. మేడం, మా ఇంటి బంగారం ప్రేమతో మీరు కొట్టినట్టు ఆడియన్స్ కూడా అంతే ప్రేమతో డబుల్ ఇంపాక్ట్తో సినిమా మీద హిట్ రేంజ్లో మీకు తీసుకొచ్చారు మేడం. జూలై 12th సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారా రారా ఒక టెన్షను. ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, స్కూల్కి అన్నారండి. జూన్ 19th అదే 12th తర్వాత స్కూల్స్ రిలీజ్ వస్తున్నాయి కదా, 19th జనాలు వస్తారా రారా అని అడిగారు. అమెరికా కాడ మొదలు పెడితే మన ఆవతాల వలస వరకు ఆడవాళ్ళందరూ థియేటర్లోనే ఉన్నారు. ఎంతలా అంటే మా ఇంటి బంగారాన్ని థియేటర్లోకి వెళ్ళి టికెట్ కొనుక్కొని వాళ్ళ ఇంటి బంగారంగా చేసుకున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు హైదరాబాద్లో సినిమా చూడడానికి టెన్షన్ వచ్చేస్తుంది, ఏమంటారో అని. మా ఊరు వచ్చి మా ఊరిలో చూశాక అర్థమైంది సినిమా రిజల్ట్ ఏంటనేది. సో నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. ఓకే, సో చాలా మంది లేడీస్ ముందుకొచ్చి అక్కడ సమాంత గారికి హారతిస్తూ ఇదంతా కూడా చేస్తున్నారు. మన ఇంటి ఆడపడుచు మా ఇంటి బంగారంగా ఇవాళ వైజాగ్ వచ్చినప్పుడు మరి మన లేడీస్ ఆవిడ్ని అంత చక్కగా వెల్కమ్ చేయడం, ఇట్స్ రియలీ రియలీ హార్ట్ వార్మింగ్. అండ్ సమాంత గారి పర్ఫార్మెన్స్ని థియేటర్స్తో పాటు ఇక్కడ సక్సెస్ మీట్కి వచ్చి మీరందరూ ఇంతగా సెలబ్రేట్ చేయడం, వావ్! ఇంతకి మించి ఏదైనా మూమెంట్ ఉంటుందా చెప్పండి మన కమ్ బ్యాక్ క్వీన్కి. ఆల్రైట్, వాట్ మూమెంట్స్ ఇవన్నీ కూడాను. మీ అభిమానాన్ని అలా పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీనివాస్ గారు సారీ. నర్సీపట్నం. ఓకే, నర్సీపట్నం సినిమా చూశాక అందరూ బయటకు వచ్చిన ఆడవాళ్ళందరూ సినిమా అంటే అదిరిపోయింది. నేను యాక్టింగ్ బాగా చేశారని చెప్తారు అనుకున్నా. సమంత గారు నవ్వితే నవ్వారు, సమంత గారు బాధపడితే బాధపడ్డారు, సమంత గారు గన్న పట్టినప్పుడు విజిల్ చేశారు. అది హై మూమెంట్. అంటే ఎలా అంటే కరెక్ట్ టైంలో హీరో అయినా సరైన బొమ్మ పడితే థియేటర్లు దద్దరెళ్ళాల్సిందే అని మా ఇంటి బంగారంతో డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ప్రూవ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడారు హిమంక్ గారు ఫస్ట్ సినిమా చూసినప్పుడు 1-2 సార్లు కనిపించారు సెట్లో. ఈరోజు ప్రతిసారి సెట్లోనే ఉన్నారు. అంత సిన్సియర్గా మీరు చూశాను సార్. అంటే మీ టెన్షన్ అదంతా ఓవరాల్ జర్నీ ఎండింగ్ వరకు థ్యాంక్ యూ సార్. అలాగే ఆర్యభయ్య, నీకెంత అంత ఓపిక ఎక్కడొచ్చిందో నాకు అర్థం కాదు. అన్ని ఫోన్స్ అన్ని మాటలు ఎలా మాట్లాడో నాకు అర్థం కాలేదు. అలాగే ట్రాలాల వరకు నన్ను నడిపించిన ఒక్క కాల్తో ముందు తీసుకెళ్ళి రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. వసంత్ గారు, మీ మాస్ డైలాగు పడదా అనుకున్నాను, ప్రతి డైలాగు పేలిందండి సినిమాలో. థ్యాంక్ యూ. ఇంకా నందిని మేడం, ప్రీ రిలీజ్ చెప్పా ఈ సినిమా వరకు నందిని గారు వేరు, ఈ సినిమా నుంచి వేరు అన్నాను. నిజంగానే ఈ సినిమా నుంచి మీరు వేరు. నెక్స్ట్ మరి బ్లాక్ బస్టర్ తీయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు నేను ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేసిన నా కో యాక్టర్స్ ఆనంద్ గారు, గౌతమ్ మేడం, దిగంత్ గారు, ప్రతి ఒక్కరికి, రచన, శ్రీముఖి, మంజు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా నా గురించి కూడా ఒకటి చెప్పుకుంటా. సక్సెస్ దీనికోసం ఒక 15 ఏళ్ళుగా వెయిట్ చేస్తాను ఇండస్ట్రీలో ఇక్కడ నించోవాలని. సో చాలా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నా, ఎటు వెళ్తున్నా పరిగెడుతున్నా, ఎక్కడా ఈ మాట నాకు దొరకట్లే. అలాంటి టైంలో ట్రాలాల నుంచి ఒక మూమెంట్, ఒక చెయ్యి బయటకు తీసుకెళ్ళింది. అదే ట్రాలాల పిక్చర్స్. రాజ్ సార్, సమంత మేడం ఇదే స్టేజ్ మీద శుభం సినిమాతో నన్ను యాక్టర్గా ఇక్కడ నిలబెట్టారు. నేను ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా నా సక్సెస్ అనే ఒక మాటకి ఇక్కడ నన్ను నించోబెట్టారు మేడం. రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ రుణపడతా అనే మాట చిన్న మాటే, బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్, సమంత మేడం, లవ్ యూ. మా ఇంటి బంగారాన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రపంచవ్యాప్తంగా నా తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుచ్చిరాజ్గా భలే ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని మీ క్యూట్ ఇన్వెస్టిగేషన్స్తో. మరి దిగంత్ గారు, ప్రతి